100 ఈ డిజిటల్ యుగంలో మనం ఇవేమి యూజ్ చేయము. అచ్చి బాత్ థ్యాంక్ యూ. వామ్మో వివో అంటే మోడల్ ఏంటో తెలీదు. థ్యాంక్ యూ సార్. ఖుదాఫిజ్ బాయ్. ఖుదాఫిజ్. అస్సలాము అలైకుం. కీ కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంది, ఫ్రెష్ వన్ అనమాట. ల్యాప్టాప్ వచ్చి 5500 లెనోవో. ఇది వర్కింగ్ కండిషన్ ఎలా ఉంది అసలు, ఏంటి ఇది వర్క్ చేస్తుందో లేదో చూద్దాం. అసలు ఇది 400 అంట. ఇది JBL. మాకు లాస్ అవుతుంది భయ్యా అంట. 2 kg డంబల్ అనమాట. ఇది BMW అంట. హైదరాబాద్లో నెక్స్ట్ మనం ఏ వ్లాగ్ చేద్దాము, ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే కొన్ని సజెషన్స్ వచ్చినాయి మనకి. జుమరాత్ బజార్, చోర్ బజార్ ఉంటుంది కదా, అది ఒకసారి ఎక్స్ప్లోర్ చేయు. ఏమేమి ఉన్నాయి, ఏంటి వాటి ప్రైసెస్ ఏంటి, ఎలాగా ఏముంటాయి అన్నది అక్కడ ఎక్స్ప్లోర్ చేయండి. ఇవాళ మనం అది ఓన్లీ థర్స్డే ఒకటే ఓపెనింగ్ అంట. సో అందుకోసం అని చెప్పి మార్నింగ్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతుంది అంట. సో అందుకోసం అని చెప్పి మార్నింగ్ స్టార్ట్ అయ్యాను నేను. ఎప్పుడు రొటీన్గా ప్లేసెస్ ఎక్స్ప్లోరింగ్ కాకుండా ఒక్కొక్కసారి మనం చిన్న చిన్న రోడ్ సైడ్ షాపింగ్ కూడా ఒకసారి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంతకుముందు నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. అసలు ఏంటి అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అన్నది చూద్దాం ఒకసారి. గాంధీ భవన్ కానీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ, ఈ రెండిట్లో ఏదన్నా కూడా మీకు ఒక 2 kilometers అట్లా ఉంటుంది ఇక్కడ నుంచి. అసలు మనం ఓల్డ్ సిటీకి వెళ్ళాలంటే కూడా బెస్ట్ ఆప్షన్ వచ్చి గాంధీ భవన్ కానీ ఉస్మానియా మెడికల్ కాలేజ్. MGBS అంటారు కానీ MGBS కంటే ఇవి దగ్గర. యాక్చువల్గా మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అది ఇక్కడ నుంచి మనకి ఇదంతా చోర్ బజార్ స్టార్ట్ అయింది. ఎవరు బండి ఎక్కడ మనం పార్క్ చేసుకోవాలి, లేదంటే కష్టం. జాగ్రత్తగా లేకపోతే ఏదో ఒకటి వేసేస్తారు కూడా. ఇక్కడ దొంగనా కొడుకులు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. సో హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం చోర్ బజార్కి వచ్చాం. దాన్నే జుమ్రాత్ బజార్ అంటారు. అసలు ఏంటి దీని డీటెయిల్స్ ఏంటి, ఇక్కడ ఏమేమి ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి అన్నీ నేను మీకు చూపిస్తాను. బేగం బజార్ నుంచి పురాణా పూల్ వరకు. సో మొత్తం ఈ చివరి నుండి ఆ చివరి దాకా ఎవ్రీ థర్స్డే అవుతుంది. సో ఏమేమి అవైలబుల్గా ఉంటాయి, అసలు మనకి ఏమైనా యూస్ఫుల్ పీసెస్ ఏమైనా ఉంటాయా ఏంటి ఒకసారి మనం చూసి ఎక్స్ప్లోర్ చేద్దాము. విండో కర్టెన్స్ గట్రా పెట్టుకుంటాం కదా, ఒక పేరు మనం బయట తీసుకుంటే 400, 500 ఉంటాయి. ఇక్కడైతే పేరు వచ్చి 100 రూపీస్ అంటారు. సూపర్. ఇవి కొంచెం నైస్ డీల్స్. ఇలాంటి షీట్స్ అయితే మీకు మేబీ యూజ్ అవుతాయేమో. సో ఇవేం సెకండ్ హ్యాండ్ ఏం కాదు, ఇవన్నీ ఫస్ట్ హ్యాండ్. ఇలాంటివి మీకు యూజ్ అవుతాయేమో. మెయిన్ ఇక్కడ మనం రికార్డింగ్ చేద్దామంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు అనమాట. యాక్చువల్గా ఇది చోర్ బజార్ అంటారు కదా. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు అంత గమ్మున యాక్సెప్ట్ చేయరు. సో మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. రికార్డ్ చేయాలంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. 20 పైసా ఇది ఏంటిది ఏమో మీరే కామెంట్ చేయండి. ఇది ఏంటో 50 పైసా నేను చూసాను కానీ 1 రూపీలు, పాత 1 రూపీ కాయిన్స్ ఇలాంటివి యూజ్ అవుతాయి. మేబీ తీసుకోవడానికి ఇలాంటివి యూజ్ అవుతాయి. ఇక 20 పైసా కాయిన్స్ ఉన్నాయి, పాత నోట్లు ఉన్నాయి కావాలంటే. ఇంతకుముందు బ్యాన్ చేసిన నోట్స్ ఉన్నాయి కదా, ఆ నోట్స్ కూడా ఉన్నాయన్నమాట. సెకండ్ హ్యాండ్ టైర్లు కూడా మంచిగా పెట్టి అమ్ముతున్నారు. ఇందులో మనం చూడండి కొన్ని టైర్లు బాగున్నాయి. బెస్ట్ డీల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం చూడడానికి బాగానే ఉంది. సో లైక్ 850కి వస్తాయంట రెండు కలిపి డంబెల్స్. చూడండి ఇవి కొంచెం ఓకే. ఇంకో దగ్గర మనం కాంప్రమైజ్ అవ్వచ్చు కానీ ఇవైతే ఓకే కదా. సో ఈ పేరు వచ్చి బాగా వెయిట్గా ఉన్నాయి. సో ఈ పేరు వచ్చి 800 అంటారు. అదిగో ఆన్ అయితే ఆన్ అయింది. 7:31 February 26 కనిపిస్తుంది, ఆన్ అయింది. సో ఇది 6000 అనమాట. సో అసలు అచ్చా ఓ కనిపిస్తుంది కదా మీకు, ఇది ఆన్ అయినట్టు. సో నేను క్యా బోల్నా ఫైనల్ ప్రైస్? అచ్చా ఇది ఈ ల్యాప్టాప్ వచ్చి లెనోవో అంట. ఇది లెనోవో ల్యాప్టాప్ రెండు కూడా. సో 6000 చెప్తున్నారు, లాస్ట్ 5500కి ఇస్తామంటున్నారు. మేబీ మీకు ఇది యూస్ఫుల్ అవ్వచ్చు.
లెనోవో. వీటి ఛార్జర్లు కూడా ఉన్నాయంట బ్యాక్ సైడ్. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అబ్బా. వెనకాల ఛార్జర్లు కూడా ఉన్నాయి. సో 5500 లాస్ట్ అనమాట. నో వారంటీ నో గ్యారంటీ అంట ముందే చెప్తున్నారు. ఇది టైం కూడా చూపిస్తుంది, డేట్ టైం కూడా చూపిస్తుంది. ఇది వర్కింగ్ అనమాట. ఫైనల్. ఇవన్నీ కూడా ఫ్రెష్ మాల్ అనమాట. ఇవన్నీ యూజ్డ్ ఏం కాదు. ఇవి మీకు యూజ్ అవుతాయి, ఖచ్చితంగా యూజ్ అవుతాయి. చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట ఇది. ఇక్కడ ఏం చెప్పినా కూడా ఆల్మోస్ట్ మీకు ఒక 20% డిస్కౌంట్లో అయితే చెప్తున్నారు అనమాట. వాళ్ళు చెప్పిన రేట్కి 20% తగ్గించి ఇస్తున్నారు. ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి, ఇంచుమించుగా ఇవన్నీ యూజ్ అవుతాయి మీకు. మిగతా నాకు తెలియదు కానీ ఇవన్నీ యూజ్ అవుతాయి. ఈ రెంచులు, ఇగో చిన్న చిన్న కటింగ్ ప్లేయర్లు, ఈ సిజర్స్ కూడా చాలా బాగున్నాయి. మన టైలర్ షాప్లో ఉంటాయి కదా సిజర్స్, ఆ సిజర్స్ అనమాట. ఇవన్నీ ఫ్రెష్ మాల్ అనమాట. ఇది బయట ఎంత ప్రైస్ మనకు తెలియదు, ఇక్కడ 350 చెప్తున్నారు. ఇది పర్ఫెక్ట్ ప్రైస్ లేదు చూడండి. కొంచెం కట్ట గట్టిగా ఉందన్నమాట. ఇది కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంది చూడండి. ఈ కీ కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంది, ఫ్రెష్ వన్ అనమాట. కిतना భాయ్? ఇది 180కి వస్తుందంట. ఇది బయట ప్రైస్కి ఇక్కడ ప్రైస్కి నాకు వీటి మీద నాకు ఐడియా లేదు. మనం ఇంటికి ఇలాంటి తాళాలు ఏం కాబట్టి. సో మీకు ఇవి యూజ్ అవ్వచ్చు. 4000 అంట, ఇది 4000 అంట. వర్కింగ్ కండిషన్లో ఉందా? వర్కింగ్ కండిషన్లో ఉంది. వామ్మో, వివో అంట. మోడల్ ఏంటో తెలీదు. 4000 అంట ఇది. నైస్. ఎంఐ ఉంది. అక్కడేవో 2 ట్యాబ్స్ ఉన్నాయి, ఇక్కడ కేబుల్స్ ఉన్నాయి. ఇది ఎంఐ. అన్నీ వర్కింగ్ కండిషన్సే, కాకపోతే నో వారంటీ నో గ్యారంటీ అనమాట. 12 మెగాపిక్సెల్ 13 మెగాపిక్సెల్ కెమెరా. సూపర్. చూడండి మీకు మంచి డీల్స్ అయితే. మనం చెప్పడం ఎక్కువ చెప్పాడేమో రేటు, కానీ సీలింగ్ లైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. కుక్కర్లు, మనం ఎప్పుడో చిన్నప్పుడు యూజ్ చేసిన టేప్ రికార్డులు, పానాసోనిక్ టేప్ రికార్డర్లు 300 అంటే. కానీ భలే ఉంటాయి. ఇలా మనం పట్టుకొని వెళ్తుంటే ప్రజెంట్ మనం JBL హోల్డ్ చేసినట్టే ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా యూనిక్ పీస్లు. ఇప్పుడు ఇవి రావట్లేదు, కానీ 300 అంట. డిస్కౌంట్ మీద కొంచెం అడిగితే డిస్కౌంట్ కూడా ఇచ్చేటట్టు ఉన్నారనమాట. చూడండి మొత్తం మ్యాట్స్ మనం పెళ్ళిళ్ళకి యూజ్ చేస్తాం కదా. ఈ మ్యాట్స్ యాక్చువల్లీ సెకండ్ హ్యాండ్ మ్యాట్స్ అనమాట. ఈ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. బట్ చాలామంది ఏంటంటే ఈ పెళ్ళిళ్ళలో గట్రా మనం షామియానాలు అంటాం కదా, ఆ యూజ్ చేసుకునే వాళ్ళందరూ యూజ్ చేసుకోవచ్చు అనమాట. కిतना है भाई? 1200 रुपये का. 1200 అంట ఇది. पूरा 1200? अच्छा, साइज బట్టి ఉంటాయంట. बाहर कितना? अच्छा, बाहर कितना है वो? बाहर 3000. ఇదే మనకి 3000 4000 అట్లా ఉంటుందంట. ఇక్కడ మనకి 1200 రూపీస్కి ఇస్తారంట. పెళ్ళిళ్ళు అందరూ యూజ్ చేసుకునేవి. ఇది మీకు బెస్ట్ డీల్ అనమాట. ఇవి మనం కాలు కింద వేసుకునేవి కాబట్టి పెద్ద ఎవరికి అవసరం ఉండవు కదా. అది కొత్తదా పాతదని ఎవరు చూడరు కాబట్టి అలాంటివి మీకు యూజ్ అవ్వచ్చు. 80 రూపీస్ అంట ఈ కేబుల్. సో మొత్తం 3-in-1 యాపిల్ ఛార్జర్ కూడా, యాపిల్ కూడా సెట్ అవుతుంది అనమాట. ASC డేటా కేబుల్ అంట. మరి ఇదేంటో, దీని బ్రాండ్ ఏంటో మనకు తెలియదు. కానీ ఇది చూడండి, ఇవన్నీ ఒరిజినల్ కాదో మనకు తెలియదు. కానీ ఇక మనం మాట్లాడకూడదు కూడా, తెలిసినా కూడా మనం ఇక్కడ మాట్లాడకూడదు. బట్ ఓకే, ఇందులో ఒక మంచి పీస్ నేను తీసుకొని దాని ప్రైస్ ఎంత అడుగుతాను మనోడిని. భయ్యా కిतना है भाई? 400. ఇది 400 అంట. ఇది JBL. ఇది CYTS అంట మోడల్. 400 అంట ఈ ప్రైస్. ఇక ఇవన్నీ మన ఇంటికి కావాల్సినవి అనమాట. ఇవి మనం నార్మల్గా బయట ఈ ప్లాస్టిక్ వేరు ఇవి ఉంటాయి కదా, హార్డ్వేర్, అలాంటి దగ్గరలో మనం కొనుక్కుంటే కొంచెం ఎక్కువ అవుతాయి. ఇలాంటి దగ్గర తక్కువ అనమాట. ఏది కూడా 100, 150, 200 అట్లా చెప్తున్నారు అనమాట. ఇవేమి కూడా సెకండ్ హ్యాండ్ ఏం కాదు, ఇవన్నీ కూడా ఫ్రెష్. యాక్చువల్గా ఏంటంటే నిజాం టైంలో ఇది ఎక్స్చేంజింగ్ మార్కెట్ అనమాట. ఇక్కడికి వచ్చి మనం ఏమైనా వస్తువులు ఇచ్చి ఇంకో వస్తువులు, మనకు కావాల్సిన వస్తువులు తీసుకోవచ్చు అనమాట. సో అలా ఎక్స్చేంజింగ్ అనమాట. సో తర్వాత దీని నేమ్ ఏంటంటే చోర్ బజార్ అని చేస్తారనమాట. చాలామందికి క్వశ్చన్ ఉంటుంది, ఎక్కడైనా సామాన్లు దొంగతనం చేసి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారేమో అని ఒక క్వశ్చన్ ఉంటుంది. మేబీ అలా కూడా జరగవచ్చు, ఐఎమ్ నాట్ షూర్. బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట. ఇదిగో BMW అంట ఈ సైకిల్. 2000 అంట. కానీ మంచి కండిషన్లో ఉంది అని నేను అనుకుంటున్నాను. కూడా సెకండ్ హ్యాండ్ గ్యాస్ స్టవ్లు ఇవి.
అడుగుదాం. విజయన్ హీటర్లు కూడా ఉన్నాయి. అన్నా कितना है प्राइस? ఏ वाला 1200 అంటే ఇది. దీన్ని బట్టి మీరు చూసుకోండి. నేను ప్రతిదానికి రేట్ చెప్పలేను కానీ ఇవి ఉన్నాయని మీకు చెప్పగలను. వీళ్ళు ఏంటంటే మార్నింగ్ నుంచి అమ్ముతున్నాం కదా, ఆ మాత్రం మాకు డబ్బులు మిగలకపోతే ఏం యూజ్, మేము ఎందుకు అమ్మాలంటున్నారు. రీఫ్ అంట, ఎక్స్ట్రా పవర్ అంటే ఇవన్నీ సెకండ్ క్లాస్లోనే అమ్ముతున్నారు అన్నమాట. సర్ఫులు, షాంపూలు, డిటర్జెంట్లు, టాయిలెట్ క్లీనర్లు అన్నీ ఉన్నాయి. तो क्वालिटी आ रहे थे कहीं जिसम का क्वालिटी रहता है अलग अलग रहता है तो అచ్చా. సో ఫ్రెష్ బ్యాగ్ 1000 రూపీస్ అంట. మంచి డీల్ అనుకుంటున్నాను నేనైతే. ఈ పెరల్స్ అన్నీ కూడా 50 రూపీస్, 100 రూపీస్, 50 రూపీస్, 25 రూపీస్ ఉన్నాయన్నమాట. మన ప్రతిదీ ఏంటంటే నాకు కొత్త సామాన్లే కావాలి అనుకుంటే మీరు రావక్కర్లేదు. బట్ సెకండ్స్ కూడా కొన్ని యాంటిక్ పీసెస్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే సరదాగా ఎర్లీ మార్నింగ్ రండి, చార్మినార్ రండి, మంచిగా టీ తాగండి, ఇక్కడ షాపింగ్ చూడండి. మీకు ఏమైనా మంచి డీల్ అనిపిస్తే మీరు తీసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇది మొత్తం కూడా 18 కేజీస్ అంట. 18 కేజీస్ వచ్చి 1000 రూపీస్ చెప్తున్నాడు మనోడు. సో నాకు ఇది వర్తా కదా తెలీదు, బట్ కంపారిటివ్లీ బయట కంటే తక్కువే కదా. సో ఇవి మనం కొత్తవి యూజ్ చేసి మనం ఏం చేయలేము. అచ్చా అచ్చా, అవునవునవును. ఓకే ఓకే. కిतना है भाई ये वाला? 800 అంట. రెండు కలిపి 300. కమ్ करके बोलो ना भाई, दोनों కమ్ करके बोलो ना एकदम. 250 ఇమ్మంటాడు అనమాట రెండు కూడా. ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి బయట రేట్లకి నేను ఇక్కడ వీళ్ళు చెప్పిన రేట్లకి. అసలు డిస్కౌంట్ తగ్గిందా ఏమో. 2 కేజీ డంబల్ అనమాట ఇది. నైస్ నైస్. చిన్న చిన్నవి కూడా ఉన్నాయన్నమాట. సూపర్. ఇంకా జిమ్ చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద వెయిట్లు కూడా ఉన్నాయన్నమాట. సో వెయిట్ని బట్టి కొంచెం ప్రైస్ వ్యారీ అవుతుంది అనమాట. 300 నుంచి 500 దాకా ఉన్నాయన్నమాట వీటి ప్రైసెస్. సో బయట రేట్స్తో మీరు కంపేర్ చేసుకోండి. మీకు మిక్సీలు కూడా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ మిక్సీలు అన్నీ ఉన్నాయి అక్కడ. मेरा नाम समीर है సమీర్ అంట. నేను నా ఛానల్లో చూసానని చెప్పి ఇక్కడికి వస్తే తగ్గిస్తాడంట. ప్రైసెస్ చెప్పే 10,000 నుంచి 6,000 వరకు. సో చూడండి రన్ అవుతున్నాయి, రన్నింగ్ కండిషన్లో ఉన్నాయి టీవీలో. మనోడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఎందుకు అందరూ అలౌ చేయరు రికార్డింగ్ చేసుకోవడానికి, వాళ్ళకే బిజినెస్ మంచిగా అవుతుంది కదా అని అంటుంటే, కరెక్టే నువ్వు చెప్పింది కరెక్ట్. ఇక్కడ జనాలంతా కొంచెం డిఫరెంట్, అలౌ చేయరు అని చెప్పి చెప్తున్నాడు మనోడు. స్టార్టింగ్ 200 అంట. హైయెస్ట్ ప్రైస్ వచ్చి 500 అంట. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ షూసే, బట్ మీకు ఒకవేళ డీల్ బాగుంది అనిపిస్తే మీరు రావచ్చు అనమాట. ఓకే. ఈ చివరి నుండి ఆ చివరి దాకా ఉంది పెద్ద రోడ్. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ రోడ్ అనమాట మనం కవర్ చేయాలనుకుంటే. చూడండి ఇవన్నీ యాంటిక్ పీస్లు అనమాట. నాకు ఇదైతే బాగా నచ్చింది అసలు యాక్చువల్గా. पुराना इसमें आपको जो है साउंड आता है, आगे भी जाएंगे पीछे भी आएंगे, रखेंगे तो आपको साउंड आएंगे. अब ये रिकॉर्ड घसे हुआ है. अब ये रिकॉर्ड को जितना आप साफ करेंगे उतनी साउंड आएंगी. अब ये गरज है ना, उसमें थोड़ा रुक रुक के आ रहा हो. हाँ ये ओल्ड टाइप के. अब इसको सही सेटिंग करना है. इसको करेंगे ना ऐसा, ये पिन भी साफ करेंगे तो रिकॉर्ड आता है. मेन ये साफ होना है. तो हम लोग ये जो रखते हैं ना मार्केट में, तो पूरा गरज बढ़ जाता है. हाँ तो उसको जरा ये वाला आपको आएगा 3,500 रुपये, 3,500. ऑनलाइन कलेक्शन है, ये वर्किंग कंडीशन है. ये भी ये देखिए, ये कॉल करना है. ये यहाँ पे वॉच रहेंगे आपको. ये ओल्ड है, ओल्ड का कॉपी बना रहे हैं. वर्किंग कंडीशन न्यू पीस कंडीशन है. ये शूटिंगों के यहाँ से में लेके जाते हैं अक्सर. फिल्म शूटिंग में क्या है, डेकोरेशन के लिए काम में आते हैं. अब ये फैन देखिए आप, ये 2 साइड हुआ है. ये भी वर्किंग कंडीशन है. 2 साइड फैन. 2 साइड आते हैं. ये पहले के दौर में आते थे वो. कितना है? ये वाला आएगा आपको 4,200 रुपये. 4,000 तक आ जाएगा. ब्रास का, पूरा ब्रास का है. ये भी ओल्ड, ये शिफ्ट के लैंप है. पानी के जो समंदर में शिफ्ट आते हैं ना, अच्छा. उसके लैंप है ये. कितना है भाई? ये वाला आएंगे आपको 3,500 के 2 है. 3,200 तक आ जाएंगे. अंदर बैटरी नहीं है? बैटरी ने चाबी का है. जैसा ग्राम फोन चाबी का है, ये ग्राम फोन इलेक्ट्रॉनिक नहीं है. चाबी देंगे तो ग्राम फोन वर्किंग होगा.
शॉप है मार्केट में, आप लोग आइए। సో సిద్దిక్ డెకరేషన్ అండ్ కలెక్షన్ అంట. ఇది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట యాక్చువల్గా. ఏక్ బార్ ఓ దిఖానా. సో ఇలాంటి యాంటిక్ పీస్లు అన్నీ కూడా మనకి బయట ఎక్కడ షాపుల్లో దొరకవు అనుకుంటున్నాను నేను. అండ్ ప్రైసెస్ కూడా మనోడు ఇక్కడ చూపించాడు కదా, ప్రైసెస్ కూడా 1000 నుంచి 3000 వరకు ఉన్నాయన్నమాట. ఇవి మనం ఏమి యూజ్ చేయము, ఈ డిజిటల్ యుగంలో మనం ఇవేమి యూజ్ చేయము. కానీ అట్లీస్ట్ మనం ఏంటంటే ఇంట్లో డెకరేషన్కి షోకేస్లా పెట్టుకోవచ్చు అనమాట. 1500 అంట ఇది. ఫుల్ బ్రాస్. सिल्वर का भी आता है 1000 रुपये में आएंगे, అచ్చా. व्हाइट मेटल का 1000। అందులో సిల్వర్ అయితే 1000, అదైతే 1500 అంట. చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం నార్మల్గా యాక్చువల్గా ఇవి ఇంట్లో షోకేస్ కింద పెట్టుకోవచ్చు అనమాట. అచ్చా అచ్చా. ఇదిగోండి, ఇది బైనాక్లాక్ చాలా బరువుగా ఉందన్నమాట. బ్రాస్ ఇదంతా కూడా మేడ్ ఫర్ రాయల్ ఫ్యామిలీ అంట. చూడండి, कॉपी కాపీ. అచ్చా అచ్చా. चीज ओरिजिनल का कॉपी। लोग क्या है आजकल ओरिजिनल बोल के बेचते हैं, मगर धोखा है। ठीक है, कम करके बोलो ना. ये आपको 95 रुपीज से आ जाएंगे आप। 95 लाख వస్తుంది అంట. जाओ 95, ये टोटल 95 रुपीज से केजी आएंगे। अब ये కేజీ 100 రూపీస్. जाओ 95 100 95 रुपीज केजी। ఈ జుమ్మెరాత్ బజార్, ఈ చోర్ బజార్ అని ఎలా అంటారు, హిస్టరీ ఏంటని ఒక సీనియర్ అన్న ఉన్నాడు, మనం అన్నని అడుగుతాం. मेरा नाम हबीब गौस है, निजाम के बेटे की बीवी, उनकी बीवी बसाए बाजारी है। वो जमाने में बोलो ना, वो जमाने में गरीब लोग, इज्जतदार लोग, कोई चीज लाके अगर बेचना है तो ये कारोबार रात में चालू होता था, 3 बजे रात से चालू होता था बाजार ये। तो जुमेरात बाजार लेने वाले को मालूम रहना, बेचने वाले को मालूम रहना, किसी की इज्जत नहीं जाना। परेशानी के दौर में जब लोग कुछ भी लाके बेचे तो इन्हों बेचे बोलते थे। इस वजह से वो निज़ाम की हुकूमत इतनी बेस्ट हुकूमत थी, जो हिंदू मुसलमान सिख ईसाई पूरों को भाईचारगी के साथ ये बाजार कायम हुआ। चोर बाजार का नाम कैसे आता है? शोर 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 मतलब क्या है? यानी आवाज पुकारे बोलते। आवाज पुकारा, शोर मार्केट। ये चोर बाजार नहीं है, ये चोर बाजार बम्बई में है, महाराष्ट्र में है ये। ఓకే సార్, ఇది యాక్చువల్గా మనం చోర్ బజార్ అంటాం. చోర్ బజార్ కాదు, షోర్ బజార్. అంటే ఎక్కువ ఆవాజ్ ఎక్కువ వస్తుంది కదా, సౌండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ షోర్ బజార్. చాలా మంది ఏమనుకుంటారు అంటే చోర్ బజార్ అనుకుంటారు. అన్న మనకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. और कुछ है बोलो. यही है सर। और क्या है आपका एक्सपीरियंस, बोलो कितना साल तक रहते आप? मेरे डैडी करे यहाँ पर 30 इयर्स, मेरे बड़े भाई 20 इयर्स करे, मैं भी 20 इयर्स से कर रहा हूँ। टोटल हम लोग 60 इयर्स से कर रहे हैं यहाँ पर, 60 साल से यहाँ कारोबार कर रहे हैं। अल्हम्दुलिल्लाह बहुत अच्छा कारोबार है यहाँ, बहुत अच्छे लोग हैं यहाँ के, और हिंदू मुसलमान सब मिलकर कारोबार करते हैं यहाँ। थैंक यू सर। खुदा हाफिज भाई. खुदा हाफिज, अस्सलाम वालेकुम। बर्तन ऐसा कर देगा क्लीन, ऐसा चमकाने का पोड़, स्टील को क्लीन करेगा सा, स्टील गाड़ी क्लीन करने का पोड़, में तांबा पितल गाड़ी मैगट क्लीन करने का, वॉश करने का पोड़, गाड़ी क्लीन करेगा पोड़। कितना है भाई वो पाउडर? 30 रुपया 50 का दो आता है। అన్ని డ్రిల్ మెషిన్స్ ఉన్నాయి. మనం డ్రిల్ మెషిన్స్ అంటాం కదా, సెకండ్ హ్యాండ్ డ్రిల్ మెషిన్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ ట్రిమ్మర్స్ చూడండి, 100 రూపీస్ అంట. क्या कुछ कम करके बोलो ना. నో బార్గెనింగ్ అంట, ఫిక్స్డ్ రేట్ అంటే కావాలంటే తీసుకోండి, లేకపోతే మానేయండి. నయా మాల్, కొత్త మాల్ అంట. अब ऐसा कैसे भाई, आप फेस रिकॉर्डिंग करने को अलाउ नहीं करते, वो भी नहीं कम करते, क्या है? నేను వర్కింగ్ కండిషన్ ఏంటి మనకేం తెలియదు, కానీ 100 రూపీస్ చెప్తున్నారు. ఇవి కొంచెం యాంటిక్ పీస్లా కనిపిస్తున్నాయి కాబట్టి రికార్డ్ చేస్తున్నాను నేను. వింటేజ్ T9 అంట. ఇదిగోండి भाई, कम करके बोलो ना. हाँ और कम करो भाई. हाँ 500 तक आ जाता है. 800 అంట ఫైనల్ ఇది. సో ఇక్కడికి వచ్చి నేను తెలుసుకుంది ఏంటంటే ఇది చోర్ బజార్ కాదు, ఇది యాక్చువల్గా షోర్ బజార్ అనమాట. షోర్ అంటే ఆవాజ్ ఎక్కువ శబ్దం వస్తుంది కాబట్టి దీన్ని షోర్ బజార్ అంటారు. షోర్ బజార్ దాన్ని ఇంకా అలా దాన్ని ఏంటంటే చోర్ బజార్ అని మార్చేశారంట. యాక్చువల్గా మనం అందరితో మాట్లాడుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట, దాని కథ ఏంటి, దాని వ్యవహారం ఏంటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. మనం ఏదో నార్మల్గా రికార్డ్ చేసి వెళ్ళిపోవడం కాదు, ప్రతి ఒక్కరితో కనిపించిన ప్రతి ఒక్కరితో మనం కొంచెం స్మైల్ ఇచ్చి మనం కొంచెం అందంగా మాట్లాడితే మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు ఏ యూట్యూబర్లు కూడా పెట్టిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు చెప్తున్నారనమాట. సో మనం ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. ఇక్కడ ఒరిజినల్ చోర్ బజార్ ఏంటంటే అది మహారాష్ట్రలో, ముంబైలో ఉంటుంది అనమాట.
దీన్నే మనం జుమ్మెరాత్ బజార్ అని కూడా అంటాం అనమాట. ఓన్లీ థర్స్డే మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఏంటంటే 100 years హిస్టరీ ఉందన్నమాట దీనికి. సో నిజాం కాలం నుంచి ఉందన్నమాట ఇది. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ బేగం బజార్ నుంచి పురాణా పూల్ వరకు ఈ మార్కెట్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఏది చెప్పినా కూడా 500, 1000 చెప్పారు అనుకోండి, మీరు 150కి 200కి అడగండి. వాళ్ళు 200కి అడిగామనుకోండి, వాళ్ళు మాకు లాస్ అవుతుంది భయ్యా అంటారు. సో మీరు కూడా నాకు కూడా శాలరీ లాస్ అవుతుంది భయ్యా అనండి. సో మంచిగా మాట్లాడండి, ఫ్రెండ్లీగా మాట్లాడండి, స్మైల్ మెయింటైన్ చేయండి. అండ్ మీకు కూడా ఒక 250 అన్నప్పుడు ఒక 50 రూపీస్ యాడ్ చేశారనుకోండి, ఆ 300 క్లోజ్ ద డీల్. సో వాళ్ళు కూడా హ్యాపీ, మీరు కూడా హ్యాపీ, అండ్ మీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. నేను కూడా బేరం ఆడుతున్నాను మంచిగా అని. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు మనకి షోరూమ్లకు వెళ్తే రావు. ఇలాంటి మార్కెట్స్, ఇలాంటి లోకల్ మార్కెట్స్కి వస్తేనే వస్తాయి అన్నమాట. ప్రతిసారి షోరూంలోకి వెళ్తే ఆడేదో చెప్తాడు, జిఎస్టీ వేస్తాడు. సో చార్జర్ నుంచి చెప్పుల వరకు మీకు ఏది కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో రేట్లు కూడా నేను మీకు అన్నీ చూపించలేదు, కొన్ని చూపించాను. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జుమ్మెరాత్ బజార్, హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.